సంగం మండలం దువ్వూరు గాంధీ జన సంఘం పెరమన గ్రామాల్లో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు। ప్రచారంలో ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు। జై టీడీపీ, జై ఆనం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు। మీ అందరినీ కలిసి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం కోరుకుంటూ తెలుగుదేశం పార్టీని గెలిపించమని కోరుతూ నేను మీ అందరి దగ్గరికి రావడం జరిగింది। తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అసెంబ్లీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి అనేటువంటి నన్ను ఇద్దరిని నిలబెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది। ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి। 2 ఓట్లు కూడా, ఒక ఓటు మొదటిది పార్లమెంట్ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది, సైకిల్ గుర్తు। రెండవ ఓటు మరి మీకు అనేక సందర్భాల్లో ఈ గ్రామ అభివృద్ధిలో మీతో కలిసి పాలు పంచుకున్న మరి నేను పోటీలో ఉన్నాను అసెంబ్లీకి, నాది కూడా సైకిల్ గుర్తు। మీ అందరూ కూడా తప్పకుండా మమ్మల్ని ఆదరించండి। ఇక ఈనాడు 1-2 విషయాలు మాత్రమే చెప్తాను। ఇప్పటికే కాలాతీతమైంది। నా కాలం అంతా మా రేణుక తినేశాడు। ఇక మళ్ళీ ఆయనే పెద్ద చదువు చెప్పాడు। ఇక మళ్ళీ నేను చెప్పడం మొదలు పెడితే ఇంకా చాలా పొడిగైపోద్ది। కాబట్టి ఏది ఏమైనా ఈ గ్రామాల పట్ల మాకు అభిమానం ఉంది। స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారు కానీ, ఆనం సంజీవ్ రెడ్డి గారు కానీ, ఈ పెరమనన్న, అలాగే జంగాల దొరువన్న ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది వాళ్ళకి। ఈ గ్రామంలో ఇప్పుడున్నటువంటి పిల్లలు మీకన్నా పెద్దవాళ్ళని వాళ్ళు చేరదీసి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్ని కొంతమేర వాళ్ళు చేస్తే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను నేను। 5 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేసి చూపించాను। మరి ఇవాళ ఏమైంది? మీకు దాదాపుగా 10 సంవత్సరాల కాలం రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజన, ఈ రాష్ట్రంలో విభజన తర్వాత జిల్లాల విభజన, నియోజకవర్గాల మార్పు, వీటన్నిటితో నేను వెంకటగిరికి పోవాల్సి వచ్చింది। మరి 10 సంవత్సరాలు ఇద్దరిని, అన్నదమ్ముల్ని 3 దఫాలు గెలిపించారు। 2 దఫాలు అన్నను గెలిపించారు। ఆయన కాలం చేశాడని సానుభూతితో 3వ ఆయన్ని గెలిపించారు। ఇలా ముగ్గురిని గెలిపించిన తర్వాత పెరమనకి ఏమైంది అని అడుగుతుంది। ఏమైనా అభివృద్ధి జరిగిందా? కొత్త శాంక్షన్లు కానీ, కొత్త సంక్షేమం కానీ ఏమైనా మీ గ్రామానికి ఏమైనా చేయగలిగారా? ఒకసారి ఆలోచించండి। ఈ గ్రామం పట్ల ఇక్కడ మేము ప్రాతినిధ్యం వహించినా వహించకపోయినా అనేక సందర్భాల్లో గ్రామస్తులు నా దగ్గరికి వస్తే అనేక పనులు చేయించాను। మరి ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో ఎవరు ఏమి చేశారనేది మీకు తెలుసు।